ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన బహిరంగ సభ జరగనుంది. సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. తాడేపల్లిగూడెం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని అన్నారు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఇలాంటి సభ ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు ఆయన. రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టం చేశారు. మొదటి నుంచి తమ పార్టీ విధానం అదేనని తెలిపారు నాదెండ్ల మనోహర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన బహిరంగ సభ జరగనుంది. సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. తాడేపల్లిగూడెం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. సమన్వయంలో లోపం లేకుండా
ఎన్డీఏలో చేరాలని ఆహ్వానం వచ్చిందన్నారు అచ్చెన్న. అందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మాట్లాడొచ్చారన్నారు. టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే పొత్తులపై అవగాహన ఉందన్నారు అచ్చెన్న. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. మరోవైపు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు నేతలు. ఓవరాల్ గా ఎలా చూడాలి? ప్రధానంగా చూస్తూ ఉంటే టీడీపీ జనసేన మధ్య అంటే పొత్తు కుదిరిన తర్వాత ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలని రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు నిర్ణయించుకున్నాయి. కానీ ఇప్పటివరకు రెండు పార్టీలు అధినాయకత్వాలు ఈ పొత్తుకు సంబంధించిన వ్యవహారం మీద ఒక సమావేశాన్ని బహిరంగ సమావేశాన్ని బహిరంగ సభను ఇప్పటివరకు ఏర్పాటు చేసుకోలేదు. పొత్తులు కలిసిన తర్వాత విశాఖపట్నంలో యువగళం ముగింపు సభకు మాత్రం ఇద్దరు పార్టీలకు సంబంధించిన అధినాయకులు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న ఈ క్రమంలో కొంత క్యాడర్లో కూడా ఉత్సాహాన్ని జోష్ని నింపాలి అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మరొకవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి ఒక భారీ బహిరంగ సభ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చిన నేపథ్యంలో మరొకవైపు రాప్తాడు సభ తరువాత తెలుగుదేశం పార్టీలో కావచ్చు జనసేనలో కావచ్చు ఒక విధమైన చర్చ జరుగుతోంది. భారీ ఎత్తున వైసీపీకి సంబంధించిన రాప్తాడు సిద్ధం సభ తర్వాత అంటే వైసీపీకి సంబంధించిన క్యాడర్ అందరిలోనూ జోష్ వచ్చింది కాబట్టి కొంత మళ్ళీ ఆ పార్టీ వైపు జనం ఏమన్నా ప్రజలు ఓటర్లు ఆకర్షితులవుతారన్న చర్చ కూడా రెండు పార్టీల్లో జరిగిన నేపథ్యంలో అదే దానికి ధీటుగా భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలన్న భావన కూడా వ్యక్తమైన నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఈ కూటమి. సో ఈ నేపథ్యంలో 28వ తేదీన జరిగే తాడేపల్లిగూడెంలో జరిగే సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఈ సభలో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. స్వాతి, ప్రధానంగా చూసుకుంటుంటే మరొక వైపు ఈ సమావేశం తర్వాత అచ్చెన్నాయుడు కొన్ని కీలకమైన కామెంట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏలో చేరాల్సిందిగా బీజేపీ అధినాయకత్వం తెలుగుదేశాన్ని ఆహ్వానించింది అనేది ఇప్పటివరకు ప్రచారంగానే మిగిలిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తొలిసారిగా అచ్చెన్నాయుడు ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు అన్న ఒక కీలకమైన కామెంట్ చేసిన పరిస్థితి అచ్చెన్నాయుడు వైపు నుంచి కనిపించింది. సో ఇది అధికారికంగా తొలిసారిగా టీడీపీ వైపు నుంచి ఎన్డీఏ విషయంలో ఎన్డీఏలో చేరికకు సంబంధించిన కామెంట్ అనేది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అధికారికంగా వచ్చినట్లుగానే మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో త్వరలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏలో చేరికకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో అచ్చెన్నాయుడు ఈ కీలకమైన కామెంట్లు చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.